ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ మహమ్మారి, ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దీనికి ఇంతవరకు ఎవరు మందు కనిపెట్టలేకపోయారు. పాశ్చాత్య దేశాలు, అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైనా కానీ ఇంతవరకు అమెరికా లాంటి ఉన్నతమైన దేశాలు కూడా ఈ కరోనా వైరస్ దానికి మందు కనిపెట్టలేకపోయాయి. కానీ మన భారతదేశం విషయానికి వస్తే కనుక మన భారతదేశంలో సంస్కృతులకి నిలయం, అలాగే ఈ భారతదేశంలో సాంప్రదాయాలకు నిలయం, అలాగే ఈ భారతదేశంలో పాశ్చాత్య వైద్య విధానం ఏదైతుందో అది నేటికి అంటే వేల నుంచి ఋషులు మనకి చూపించిన ఈ వైద్య విధానం ఏదైతే ఉందో ఇప్పటికీ అంటే న్యాచురల్ వైద్య విధానం ఏదైతే ఉందో ఇప్పటికీ అది సజీవంగానే ఉందనడానికి చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇంతవరకు ఈ కరోనా వైరస్కి ఏ ముందు కనిపెట్టలేకపోయినా మన వైద్య విధానాల్లో ఋషులు చెప్పినట్టుగా మన కొంతమంది డాక్టర్లు ఏవైతే ఉన్నారో న్యాచురోపతిగా అలాగే ఆక్యుపెన్చర్ అంటే మనం ఇంట్లోనే కూర్చొని మన బాడీలోనే కొన్ని పాయింట్స్ని కనుక మనం ఆక్యుపెన్చర్ ద్వారా మనం నాడీ మండల వ్యవస్థను కనుక చేసుకున్నట్టయితే మనకి ఈ కరోనా వైరస్ దగ్గరికి రాదు, ఉంటే కనుక నియంత్రించబడుతుంది అనే ఒక నిర్దిష్టమైన మేమంతా ఉన్నాం. ప్రస్తుతం మనం డాక్టర్ దుర్గా గారి క్లినిక్లో ఉన్నాం. వారి వాటిల్లోనే మనం ఈ కరోనా వ్యాధిని, ఈ వైరస్ని మన ఇంట్లో ఉండే పదార్థాల ద్వారా అలాగే ఈ మన బాడీలో ఉండే కొన్ని పాయింట్లను నొక్కడం ద్వారా అంటే స్పర్శ వల్ల ఎలా నియంత్రించవచ్చో ఆమె ద్వారానే మనం నేర్చుకుందాం, చూద్దాం. నమస్కారం అండి. చెప్పండి మేడం, మీరు ఈ న్యాచురోపతి ఏదైతే అన్నారో ఆక్యుపెన్చర్ అన్నారు, దీని ద్వారా కరోనా వైరస్ని ఎలా నివారించవచ్చు? సహజంగా చేసుకోగలిగే విధానం ఏంటి అంటే మనకి ముఖ్యంగా డాక్టర్లు చెప్తున్నది దీనికి నివారణ అనేది లేదు. కేవలం మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది చక్కగా ఉన్న వాళ్ళకి దీని దగ్గరికి వచ్చే అవకాశం కూడా లేదు. ఇదే మనం చెప్తున్నాం కాబట్టి మన జీవన విధానంలోనే మనం రోజు తీసుకునే ఆహారం ద్వారా కొన్ని మార్పులు చేసుకోవడం ఏం లేదండి. పూర్వం ఎలా చేసామో తిరిగి మళ్ళీ మనం దాన్ని చేసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే రాకుండా చూసుకోవచ్చు. దీంతో పాటు ఏంటి అంటే మన శరీరానికి ఎనర్జీ ఇచ్చే ఎనర్జీ పాయింట్స్ అన్నీ కూడా చేతిలో, కాళ్ళలోనే, మన అరచేతిలో, అరికాళ్ళల్లో వాటికి పాయింట్స్ ఉంటాయండి. వాటికి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అవసరమైన పాయింట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ చూపించిన మీరు ప్రతిరోజు కనుక చేసుకోగలిగితే, అలాగే నేను చెప్పే కొన్ని పదార్థాల ద్వారా కషాయాలు తయారు చేసుకుని తాగగలిగితే తప్పనిసరిగా దీని నుంచి మనం ప్రొటెక్ట్ కావచ్చు, అది రాకుండా జాగ్రత్త పడవచ్చు అనేది నమ్మకంగా చెప్పచ్చండి. ఇప్పుడు మీరు కారులో వేసుకోగలిగే 2 పాయింట్స్ చెప్తాను, గమనించండి. బొట్టన వేలు ఉంది కదా, బొట్టన వేలు గోరు కింది భాగం, గోరు ఏదైతే ఉందో నెయిల్ బేస్ అంటారు దీన్ని. ఈ గోరు కింది భాగంలో 2 పాయింట్లు ఉంటాయండి. ఆ 2 పాయింట్లు ప్రతిరోజు దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవడం ద్వారా మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ ఏంటి, జీర్ణశక్తి సరిగ్గా ఉండడం, ప్లస్ దాని శ్వాసక్రియ అనేది సరిగ్గా పనిచేయడం అనేది చాలా ముఖ్యం. ఈ 2 పాయింట్లు చేసుకోవడం వల్ల మనకి జీర్ణశక్తి చక్కగా పనిచేస్తూ ఉంటుందండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ 2 కాళ్ళ మధ్యలో, ఈ 2 వేళ్ల మధ్యలో ఏదైతే ఉందో ఈ పాయింట్ రోజు చేసుకోవడం. ఇది మీకు పాయింట్ ఏంటో అర్థం కాలేదనేసి గాబరా పడాల్సిన అవసరం లేదు. ఉదయం లేవగానే ఏదో ఒక నూనె కాలికి అప్లై చేస్తూ ఇలా బొట్టన వేలుతో ఈ భాగం ఇలా చేసినప్పుడు, ఇలా ప్రెస్ చేసినప్పుడు మీకు తెలియకుండానే మీకు కావాల్సిన పాయింట్ స్టిమ్యులేట్ అవుతుంది. దాని గురించి మీరు గాబరా పడాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. 2 పాయింట్లు కాల్లో, ఒకటి గోరికి 2 వైపులా, రెండవది అరికాల్లో ఈ 2-3 గోళ్ళ జాయింట్లో ఇక్కడ. దీన్ని పర్టికులర్గా చేయలేనప్పుడు మనం ఏం చేయాలి, ఇలా మసాజ్ చేసినట్టుగా ఆయిల్ పెట్టి చేయడం వల్ల ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఇది రోజు చేసుకోవచ్చు. ఇంకా చేతిలో చెప్పాలంటే చాలా సింపుల్ అండి. ఈ వేలు ఏంటి, చూపుడు వేలు, బొట్టన వేలు కలిసి జాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి 2 వైపులా ఇలా ప్రెస్ చేయాలి. ఈ పాయింట్ చేయడం వల్ల ఊపిరితిత్తులకి ఎనర్జీ అనేది బాగా ఫ్లో అవుతుంది. చాలా ఫ్లో అవ్వడం వల్ల మీకు
బాగా పనిచేస్తాయి అన్నమాట. 2 పాయింట్స్ వెనక బొటన వేలు చూపుడు వేలు 2 కలిసే జాయింట్లో, అలాగే సేమ్ ఆపోజిట్ దాని ఆపోజిట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఈ 2 పాయింట్లు ఇలా మీరు కనుక చేయి పెట్టి ప్రెస్ చేసుకున్నప్పుడు, ఇలా ప్రెస్ చేసినప్పుడు 2 పాయింట్లు కూడా ఎనర్జీ స్టిమ్యులేట్ అవుతాయండి ఇక్కడ. దీనివల్ల మన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి, శ్వాసక్రియ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా మనం చూడబోతున్నాం మన శరీర భాగాలు ఏ పాయింట్స్ అటు చేతుల్లో అరిచేతుల్లో కానీ లేకపోతే మోకాల్లో మోచేతుల్లో కానీ అలాగే పాదాల్లో కానీ మనం ఏ పాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెడితే కనుక మన ఇమ్యూనిటీ అంటే బాడీలో ఇమ్యూనేషన్ అంటే రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుందో మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం డాక్టర్ ద్వారా. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది చూడండి, ఈ వెనక వైపు ఈ రెండింటి జాయింట్ ప్లస్ అది సేమ్ ఆపోజిట్ దీని సెంటర్. ఈ ఎత్తుగా ఉంది కదా, ఎత్తుగా ఉన్న భాగానికి సెంటర్లో వస్తుంది అన్నమాట. ఇలా చేసుకోండి. ఇది 2 చేతులకి చేసుకోవాలండి. ఎప్పుడైనా ఒక చేయి చేయకూడదు, 2 చేతులకి ఇలా చేసుకోవాలి. దీనివల్ల చెప్పాను కదా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ప్లస్ ఈ మోచేయి దగ్గర మోచేయి మడిచినప్పుడు ఈ భాగం, తర్వాత బాగా ఇప్పుడు ఫ్లమ్ ఉంది అంటే లోపల శ్లేష్మం బాగా ఉంది అన్నప్పుడు ఇలా ట్యాప్ చేయడం. కొద్దిగా జలుబుండగానే భయపడకుండా ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ లోపల ఉన్న ఫ్లమ్ అంతా క్లియర్ అవుతుంది. చూశారు కదండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కేవలం మన అరచేతుల స్పర్శ ద్వారా అంటే ఈ బొటన వేలుకి చూపుడు వేలుకి మధ్యలో ఏదైతే పాయింట్స్ డాక్టర్ గారు చూపించారో ఆ పాయింట్స్లో కనుక మనం ఒత్తిడి ద్వారా మన రోగ నిరోధక శక్తిని ప్రతిరోజు పెంపొందించుకోవచ్చు. దీని వలన మనకి ఈ కరోనా వైరసే కాదు ఇతర వైరస్ల వ్యాధుల నుంచి కూడా మనం నివారణకి అంటే ఆరోగ్యవంతులుగా జీవించడానికి దోహదపడుతుంది. అలాగే ఇవే కాకుండా మనం నిత్యం మన వంటిట్లో ఉండే పోపు సామాను చెప్పాలంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వాటి ద్వారా మనం ఎలా నయం చేసుకోవచ్చో డాక్టర్ ద్వారా గారు మనం ఎంచుకుందాం. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, మన దగ్గర వంటింట్లోనే ఉన్నాయండి. మనకి వైద్యానికి కావాల్సిన ప్రతి ఒక్కటి మన వంటింట్లోనే దొరుకుతున్నాయి. ఏంటి, ప్రతిరోజు మనం వాడే పసుపు, ప్రతిరోజు మనం పోపులో ఉపయోగించే జీలకర్ర, దాంతోపాటు బెల్లం, అల్లం. ఇప్పుడు ఈ వైరస్ ఎక్కువ రాకుండా మనని కాపాడే ఇమ్యూనిటీ పెరగడానికి అల్లము, మిరియాలు, బెల్లం ఈ 3 కలిపి కషాయం పరగడుపును తాగితే, టీ కాఫీలు తాగకుండా ఈ కషాయం మనం కనుక తాగామంటే సహజంగానే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల మనకి ఎలాంటి వైరస్లు రావు, కరోనానే కాదు ఎలాంటివి వచ్చే అవకాశం లేదు. ఓకే, అల్లం లేదండి ఇప్పుడు ఎక్కడ బయట దొరకట్లేదు వెళ్ళలేకపోయాం, పసుపు అయితే మనం ప్రతిరోజు వాడతాం కదా, ఆ పసుపు, ఆ బెల్లము, మిరియాల పొడి ఈ 3 కలిపి కూడా మనం పొద్దున్నే కషాయం తాగొచ్చండి. ఇంకోటి ఏం చెప్తున్నారు డాక్టర్లు, కాల్షియం తీసుకోవాలి అంటున్నారు, కాల్షియం కావాలి. సరే, పూర్వకాలం కూడా మనకు అన్ని కావాలి అంటే ఏం చేశారు, మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారు, బెల్లము నువ్వులు తినడం వల్ల కాల్షియం పెరుగుతుందని చెప్పారు. అప్పుడు ఈ బత్తాయిలు లేవు, పళ్ళు లేవు, ఏమీ లేవు, లేకపోయినా అప్పుడు కాల్షియం బాగుంది కదా. అప్పుడు ఉన్న పద్ధతి ఏంటి అంటే బెల్లము నువ్వులు తినడం. అలాగే సోంపు, జీలకర్ర ఈ 2 సమభాగాలుగా కాస్త వేయించేసుకొని ఆ పొడి మనం ఒక్క పొడిగా తినటం, అవి కనుక ఒక్క పొడిలాగా మనం ఆహారం తీసుకున్నప్పుడల్లా తీసుకుంటూ ఉంటే దానివల్ల కూడా మళ్ళీ విటమిన్ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంటుంది. కాల్షియము, ఐరన్ కూడా చాలా బాగా ఉంటాయండి. ఉండడం ఏంటంటే ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఉందో మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా అది చక్కగా పని చేస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది. అందుకని మన వంటిల్లే వైద్యశాల, వంటింట్లో ఉన్న పదార్థాలతోటి ఏదో వచ్చింది మనకి ఏది దొరకలేదు వెళ్ళిపోవాలి అని కంగారు పడకుండా ఈ లాక్డౌన్ ఉన్న రోజులు వంటింట్లో ఉన్న ఈ పదార్థాలతోటే మీరు పని చేసుకోవచ్చు. ఇప్పుడే కాదండి, ఇది లైఫ్ లాంగ్ ఒక అలవాటుగా పెట్టుకొని మరి కాఫీ టీల నుంచి వ్యసనాల నుంచి బయటకు వచ్చి ఇలా రోజు కనుక కషాయాలు తాగుతూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావు.
ఇది చాలా నమ్మకంగా మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన విద్యలు ఇవి. వీటిని మనం ఉపయోగించుకుందాం. చూశారు కదండి, మన పూర్వీకులు అంటే మన ఋషులు సుమారు 1000 ఏళ్ల క్రితం మన వంటిట్లోనే, మన సాంప్రదాయమైన పద్ధతిలోనే వంటిట్లోనే మనకి మందులు మనకు అందించారు. కానీ ఈ పాశ్చాత్య సంస్కృతిలో పడిపోయి మన యువతే కాదు, మన జనాలందరూ దీన్ని మర్చిపోయి ఏదో ఉంది అన్నట్టుగా మనం వివరిస్తున్నాం. కానీ మన వంటిట్లోనే, మన ఇంట్లోనే, అది మన శరీరంలోనే, మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. దీని కనుక ప్రతి ఒక్కరు కనుక ఈ డాక్టర్ గారు చెప్పినట్టు కనుక ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ప్రతిరోజు మనం ఒత్తిడి ద్వారా ఆ పాయింట్స్ని కనుక మనం చేసుకుంటూ ఉండు. అలాగే డాక్టర్ గారు చెప్పినట్టు ఈ వంటిట్లో పోపు సామాను, మన వంటిట్లో దొరికే సామాను అవుతుందో దాని ద్వారా మనం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మనకి దోహదపడుతుందని చెప్పాలి. ఒక చిన్న చిట్కా అండి, స్టెరిలైజర్స్ అవి మనకి అందుబాటులో లేవని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు ఇంతకు ముందు ఒకసారి కలరా చాలా భయంకరంగా వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఉపయోగించి మనకు నేర్పించిన పద్ధతి మనకి ప్రతిరోజు ఇంట్లో అవైలబుల్ ఉండే కర్పూరం. ఈ కర్పూరం 4 బియ్యం గింజల్లో కలిపి ఇలా బియ్యం గింజలతో పాటు ఓ పల్చటి బట్టలో ఇలా చుట్టేసి దాన్ని ఇలా చేతికి కనుక చుట్టి ఇలా చేతికి కట్టి పెట్టుకొని వాసన చూస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి వైరస్ మన జోలికి రాదండి. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పసిపిల్లలు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు, అందరితో కలుస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఏంటంటే ఇలాంటివి కట్టి ఉంచామంటే ఆడుతూ వీళ్ళు చూస్తూ పక్క వాళ్ళు కూడా వాసన చూపిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళతో పాటు ఆడుకుంటున్న వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిన్న చిట్కాను కూడా మనం ఫాలో అయితే బాగుంటుందండి.